పూర్వం భారతదేశంలోని పవిత్ర అరణ్యాలలో వాల్మీకి మహర్షి తపస్సులో నిమగ్నమై ఉండేవారు. ఒకరోజు దేవఋషి నారదుడు అక్కడికి విచ్చేశాడు. వాల్మీకి మహర్షి వినయంతో ఆయనను ఆహ్వానించారు. ఈ భూమిపై సత్యవంతుడు, ధర్మపరుడు, పరాక్రమశాలి అయిన ఉత్తమ పురుషుడు ఎవరు? ఇప్పుడు నారదుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడి మహిమను వివరించటం ప్రారంభించాడు. సరయూ నది తీరాన వెలసిన అయోధ్య నగరం ధర్మానికి నిలయంగా వెలుగొందేది. అక్కడ దశరథ మహారాజు ప్రజలను ప్రేమతో పాలిస్తూ రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. అయితే ఒక బాధ మాత్రం ఆయన మనసును వేధించేది. తనకు సంతానం లేకపోవడం. దశరథుడు పుత్రకామేష్టి యాగం నిర్వహించేందుకు ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించాడు. యాగాగ్నిలో దేవతలకు అర్పణలు సమర్పించగా ఆకాశమంతా పవిత్ర మంత్రాలతో మార్మోగింది. అప్పుడు యాగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై పవిత్ర పాయసాన్ని దశరథునికి అందించాడు. కాలక్రమంలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. ఈ విధంగా భువిలో ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీరాముడి అవతారం ప్రారంభమైంది. అయోధ్య అంతా ఆనందంతో కళకళలాడింది. రాజ్యంలో ప్రతి ఇంటా సంబరాలు ప్రారంభమయ్యాయి. గురు వశిష్ఠ మహర్షి పెద్ద కుమారుడికి రాముడు అని నామకరణం చేశాడు. చిన్న వయసులోనే రాముడు ప్రజల బాధలను అర్థం చేసుకునే దయామయుడిగా మారాడు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముడి వెంటనే ఉండేవాడు. ఆయనకు రాముడంటే అపారమైన ప్రేమ. గురు వశిష్ఠుని ఆశ్రమంలో యువరాజులు విద్యాభ్యాసం ప్రారంభించారు. ఒకరోజు మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు విచ్చేశాడు. దశరథ మహారాజు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి ఆయన రాకకు కారణం అడిగాడు. రాక్షసుల నుంచి రక్షించేందుకు రాముడు, లక్ష్మణుడు తనతో రావాలని విశ్వామిత్రుడు కోరాడు. చిన్న వయసులో ఉన్న రాముడిని అడవికి పంపడానికి దశరథుడు సంకోచించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని మహిమను వివరించి రాముడిని పంపమని సూచించాడు. తండ్రికి నమస్కరించి రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో అరణ్య ప్రయాణం ప్రారంభించారు. అరణ్య మార్గంలో విశ్వామిత్రుడు వారికి దివ్య అస్త్రవిద్యలను బోధించాడు. ఇలా శ్రీరాముడి అరణ్యయాత్ర ప్రారంభమైంది. త్వరలోనే ప్రపంచం ఆయన పరాక్రమాన్ని చూడబోతోంది.